ఇకపోతే 2014లో కానీ 19లో కానీ 2014లో 67 స్థానాలు రావడానికి రాయలసీమ ఏదైతే 4 జిల్లాలకు సంబంధించినటువంటి 52 స్థానాలు ఉన్నాయో 35 పైచిలకు స్థానాలు వైఎస్ఆర్సీపీకి రావడం దాదాపు 37 అనుకుంటా. అండ్ 2019లో 52 స్థానాలు 49 స్థానాలు రావడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ప్లేస్ ఏదని చెప్పేసి అంటే ఈ రాయలసీమ ప్రాంతం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వారి తండ్రి ఉన్నప్పుడు కానీ లేకపోతే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి రేపు 24లో ఆ పరిస్థితి ఉండదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు? నేనంటే రాయలసీమలో జిల్లా వైజ్గా తీసుకుందాం. కర్నూలు జిల్లా 14 ఉన్నాయి, అనంతపురం జిల్లా 14 ఉన్నాయి, కడప 10 ఉన్నాయి, చిత్తూరు 14 ఉన్నాయి. ఏ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు రామ్నాథ్? నేనేమంటానంటే రాయలసీమ చాలా కీలకం జగన్మోహన్ రెడ్డికి, అందులో నో డౌట్. ఎందుకంటే 2014లో 35+ స్థానాలు వీళ్ళకి రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ 49 స్థానాలు రావడం జరిగింది. కేవలం రాయలసీమలో ఒక కుప్పము, ఒక హిందూపూరు, ఒక ఉరవకొండ 3 స్థానాలే టీడీపీ కైవసం చేసుకుంది. అంటే ప్రజలు అవుట్రేట్గా వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించినారు. ప్రజా తీర్పు అంటే మ్యాసివ్గా ఒకే సైడ్ ఉంది తీర్పు. ఈరోజు ఆ తీర్పు మొత్తం ఒక సైడ్ అయ్యేటువంటి వాతావరణం ఉందా? మీరు కూడా తిరుగుతుంటారు కదా, గ్రామాలు మాట్లాడుతుంటారు కదా, ఆ వాతావరణం లేదంటాను నేను. అంటే మళ్ళా కంప్లీట్ టర్న్అవుట్ కావడం, అంటే ఒకవైపు ఉన్నటువంటి కంప్లీట్ వాతావరణం ఇంకొక సైడ్ వచ్చేలాగా లేదు. ఒకవేళ ఎంతో కొంత ఇప్పుడు 10 ఏళ్ళు అయింది కాబట్టి ఎంతో కొంత ప్రజల్లో మార్పు ఎంతో కొంత, అంటే 2014లో వైసీపీకి ఆదరణ బాగుంది, 2019లో ఆ ఆదరణ డబల్ అయింది. ఈరోజు ఆ ఆదరణ ఎంతో కొంత తగ్గింది అనుకుంటే, ఇప్పుడు కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఒక 14లో ఏమైనా వాళ్ళకు ఒక 4, ఒక 10-4 అలా ఏమైనా రావచ్చేమో అనుకుంటే అనేది వద్దు. మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, మీరు విరివిగా పర్యటిస్తూ ఉంటారు కూడా. మీరు అంటే మీ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఇతర మాట్లాడుతుంటాం కదా మనకుండే దాంట్లో. కర్నూలు జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉంది, కడప అనంతపురం జిల్లాలో ఎటువంటి? అదే నేనేమంటానంటే నంద్యాల పార్లమెంట్లో 7 స్థానాలు తీసుకున్నప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా ఒక 5 వైఎస్ఆర్సీపీకి, ఒక 2 టీడీపీకి రావచ్చు అనుకుంటున్నాను. నంద్యాల పార్లమెంటులో కొంత అంతో ఇంతో ఆలోచించినప్పుడు మనకు ఒక 2 స్థానాలు కనపడుతున్నాయి, రెండు స్థానాలు బలంగా కనపడుతున్నాయి. అంటే వేరే కొంత నంద్యాలలో ఇప్పుడు ఫరూక్ గారికి ఇవ్వడం వల్ల, అంటే ఆయన అక్కడ ముస్లిం సామాజిక వర్గం కాబట్టి ఆయనకు అవకాశం ఉంది అనేటువంటిది ఒక కోణం అక్కడ కనపడుతుంది. ఇంకొకటి ఏంటంటే కొంత పాణ్యంలో కూడా కొంత కనపడుతుంది. అంటే ఇప్పుడు సిద్ధార్థకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, రాంభూపాల్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, ఒక సైడు గౌరీ చరిత వాళ్ళకు వర్గం ఉంది. నేను ఎందుకు ఈ నియోజకవర్గం చెప్పాల్సి వస్తుందంటే అది వర్గం బేస్డ్ నియోజకవర్గం. అంటే ఫ్యాక్షన్ ఒకప్పుడు బలంగా 2 వర్గాల మధ్యన నడిచింది. ఈరోజు బైరెడ్డి వర్గము, గౌరీ చరిత వర్గం ఒకటైనారు కదా. ఒకవేళ రాంభూపాల్ రెడ్డి గారికి బలమైన నేపథ్యం ఒకటే కానీ క్యాడర్ ఒకటి కాలేదని చెప్పేసి, అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు క్యాడర్ ఒకటైనారా అంటే ఇప్పుడు 10 ఏళ్ల కిందటి రాజకీయానికి ఇప్పటికీ ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు 99లో ఉన్న రాజకీయం ఈరోజు లేదు. ఆ రోజు కొట్లాడుకున్నారు, నడుపుకున్నారు, చంపుకున్నారు, కుటుంబాలంతా పోయినాయి. ఈరోజు ప్రజలలో కూడా చైతన్యం వచ్చింది. పారాంగా మనం ఎన్నాళ్ళు నరుక్కుంటూ చంపుకుంటుంటాము, ఇప్పుడు మనం నరుక్కోవడము, వాళ్ళను అందలం ఎక్కించడం మనకేముంది అనేటువంటి కోణంలో ప్రజల్లో కూడా కలిసిపోతున్నారు, బంధుత్వాలు కలుస్తున్నాయి, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అన్నింటిలో కలుస్తున్నారు. కాబట్టి ఒక మార్పు వచ్చింది. అంటే ఒక 2 జనరేషన్స్ అయింది. ఇప్పుడు 1999, 98లో ఉన్న భావజాలం ఈరోజు లేదు. ఈరోజు 2024లో ఉన్నాం. ఈరోజు పాణ్యంలో 2 బలమైన వర్గాలు ఒకటవుతున్నాయి. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎవరికి సీట్ ఇస్తారనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రాంభూపాల్ రెడ్డి గారికి ప్రకటిస్తారా లేకుంటే బైరెడ్డి కావాలని అడుగుతున్నారనే వార్తలు వస్తున్నాయి కదా. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 99% ఇవే స్థానాలు ఉంటాయి, ఏదో ఒక 2-3% మారుస్తామన్నారు. ఆ 2-3 స్థానాలలో ఏమైనా వీళ్ళు ఉంటారేమో మనం అజంప్షన్ చేసుకోలేము కదా హైపోథెటికల్గా. నాకైతే నంద్యాల డివిజన్లో ఈ 2 స్థానాలు కొంత కనపడుతున్నాయి. నంద్యాల, పాణ్యం కొంత కనపడుతున్నాయి. అలాగే కొంత నందికొట్కూరుగా కూడా చెప్పొచ్చు ఒకవేళ మనం సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎందుకంటే అక్కడ ఈరోజు కొంత గుడ్ విల్ ఉన్నటువంటి వ్యక్తి ఆర్థర్ గారు కొంత వైసీపీకి దూరం జరగడం వల్ల, ఒకవేళ ఆయనే టీడీపీ అభ్యర్థి అయితే, అంటే ఇప్పుడు ఆర్థర్ గారే టీడీపీలోకి పోయి టీడీపీ అభ్యర్థి అయితే కూడా అక్కడ కొంత విజయావకాశాలు ఉన్నట్టుగా కొంత సమాచారం. ఎందుకు ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అక్కడ చాలా స్ట్రాంగ్ ఉన్నారు కదా, వాడి క్యాడర్ కొత్త అభ్యర్థికి చేరంటారా? అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇతను ఎమ్మెల్యేగా కాంట్రవర్షియల్. ఇంకొక పాయింట్ ఏంటంటే అతను కొంత సౌమ్యుడు,
అంటే కొంత డబ్బు పరంగా కానీ ఇంకొక పరంగా కానీ ఆయన కొంత ఆశించడం అలాంటిది ఏమి ఉండదు. ఇంకా కోవిడ్ టైంలో కూడా చాలా బాగా పనిచేశాడు. ఇలాంటిది ఆయన కొంత మంచి ఫీడ్బ్యాక్ ఉంది. నేను విన్న ఫీడ్బ్యాక్ చెప్తున్నాను మీకు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఇప్పుడు అక్కడ గౌరవ చరిత వర్గం వాళ్ళ సైడ్ చేస్తారు కదా, ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్గం టీడీపీకే చేస్తారు కదా. ఇప్పుడు ఓన్గా ఇతను కూడా ఎంతో కొంత ఇమేజ్ పెంచుకొని ఈ 4 ఏళ్లలో కొంత ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు కదా. ఈ వర్గాలన్నీ కనపడినప్పుడు కొంత ఆయనకు అనుకూలతలు ఉన్నాయనేది నా భావన. అదే వీటినన్నింటినీ కొట్టగలుగుతాడు సిద్ధార్థ రెడ్డి అని చెప్పేసి. ఒకవేళ తనకు మైనస్ అవుతే పర్సన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఎక్కడో ఒక ప్రొఫెషనల్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు గతంలో. ఇంకోటి ఏంటంటే నరసింహ ఇక్కడ చూడాల్సింది, తను నమ్ముకొని తన అవకాశం ఇచ్చాడని చెప్పేసి వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనండి ఇంకొక పర్సన్ ఎవరనండి, మొదటిసారి ఉన్నంత ఊపు, మొదటిసారి ఉన్నంత అటెన్షన్ రెండోసారి ఉండదు నరసింహ. రాజకీయాలలో నేను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మన బనగానపల్లి నియోజకవర్గమే తీసుకుంటే 2019లో ప్రజారాజ్యం తరపున వచ్చిన రామిరెడ్డి గారు గెలవడం జరిగింది. మొదటిసారి గెలిచినారని చెప్పేసి ఆయన 2014లో ఏమైనా గెలవడం జరిగిందా? ఓడిపోవడం జరిగింది కదా. అంటే ఇప్పుడు 5 ఏళ్లలోనే మరి ఆయన అంత పెద్ద తప్పులు చేసినాడా? ఒకవేళ నిజంగా ఓడిపోయినాడు అనుకుంటే కాసేపు. అంటే నేనేమంటానంటే మొదటిసారి ఉండే పర్సెప్షన్కు 5 ఏళ్ల తర్వాత ఉండే పర్సెప్షన్కి కొంత తేడా ఉంటుంది. సో సిద్ధార్థ రెడ్డికి ఉండే చరిస్మాటిక్ ఊహలతో ఉంటారు, వాస్తవం దోహదపడుతుంది కదా కొంత. సో ఆ తేడా చూపిస్తుంది అంటాను నేను. సరే, ఇప్పుడు అయితే ఒక 3 స్థానాలు మాత్రమే, 4-3 అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. ఐ థింక్ సో. బనియాన్పల్లి, ఆర్లగడ్డ, అలాగే కోడుమూరు, వీటి పరిస్థితి అంటే ఇప్పుడు నేను నంద్యాల పార్లమెంట్ అయిపోయింది, ఇంకా మనం ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ తీసుకుంటే ఆర్లగడ్డ గెలిచే ఛాన్స్ ఉంది. అదే 4 చెప్తున్నాను కదా నేను. ఆర్లగడ్డ కానీ, బనగానపల్లె కానీ, తర్వాత ఇంకా రెస్ట్ ఏమున్నాయి, ఈ మన ఆత్మకూరు కానీ, ఈ స్థానాలలో ఖచ్చితంగా శ్రీశైలం, ఈ 4 స్థానాలు అంటే కొంత గెలిచే అవకాశాలు. శ్రీశైలం వైసీపీకి ఎడ్జ్ ఉందండి. అంటే నేనేమనుకుంటానంటే కొంత ఆర్థికంగా బలమైన కుటుంబం కావడం, కొంత అటు సైడ్ కొంత ఆర్థికంగా వీక్ ఉన్న వర్గం కావడం, మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే కొంత శిల్పామోహన్ రెడ్డి వాళ్ళు నంద్యాలలో, ఆర్లగడ్డలో, నంద్యాలలో, శ్రీశైలంలో కొంత వాళ్ళ వర్గాలు, వాళ్ళ బంధుత్వాలు ఉండడం వల్ల కొంతవరకు హెడ్జ్ ఉంది అనుకుంటున్నాను నేను. ఇక కర్నూలు పార్లమెంట్కి వస్తే పరిస్థితులు ఏంటంటే, కర్నూలు పార్లమెంటు పరంగా అయితే మనకు ఈసారి అక్కడ కూడా 4-3 అనేది నా ఆలోచన. ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఇప్పుడు కర్నూలు నేను చెప్పాను 2 సార్లు టీజీ కుటుంబం 5,000తో ఓడిపోవడం వల్ల కొంత కర్నూలులో ఈసారి కొంత తెలుగుదేశానికే అనుకూలత ఉండొచ్చు. ఎందుకంటే సింపతి అని కాదు, కోట్ల కుటుంబం కూడా కొంత 5 ఏళ్ల నుంచి టీడీపీలో పనిచేస్తున్నారు అక్కడ. అంటే ఎన్నికల ముందు వచ్చి పనిచేయడం వేరు, 5 ఏళ్ళు ప్రొలాంగ్గా పనిచేయడం వేరు. సో ఇవన్నీ కొంత వాళ్ళకు అనుకూలించవచ్చు అనేది ఒకటి కర్నూలులో కనపడుతుంది. ఇంకా కోడుమూరులో కూడా ఏంటంటే కొంత విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ ఒక బలమైన నేత, అతను కూడా కొంత వైసీపీలో నేను అనుకున్న పర్సన్కు టికెట్ రాలేదు కాబట్టి అతను కొంత టీడీపీ వైపు చూస్తున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంకొక నియోజకవర్గం నాకేం కనపడుతుంది అంటే కొంత మంత్రాలయం కొంత వీక్ కనపడుతుంది. సో కర్నూలు పార్లమెంట్లో కూడా ఒక 3 స్థానాలలో టీడీపీకి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా తీసుకుంటే కర్నూలు జిల్లాలో ఉమ్మడి 8-6 అవ్వచ్చు అనుకుంటున్నాను. 6 స్థానాలలో టీడీపీకి ఉండొచ్చు, వైసీపీకి 8 స్థానాలు. అది ఈసారి క్లీన్ స్వీప్ అయ్యే పరిస్థితులు ఉండవంటారు. ఖచ్చితంగా క్లీన్ స్వీప్ అయితే కనపడడం లేదు హానెస్ట్గా. ఇక అనంతపురం తీసుకుంటే, అనంతపురం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఓన్లీ 2 ఉన్నాయి, ఉరవకొండ, హిందూపూర్ ఉన్నాయి. ఈసారి కొంత వాళ్ళకు ఇంకొక 3-4 స్థానాలు ఏమైనా పెరగచ్చేమో. అంటే నేనేమంటా అంటే అనంతపురం జిల్లా ఈ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా 7-6 లేదా 7-7 ఇట్లా ఉండేది వాళ్ళ యొక్క సీట్ షేరింగ్. ఈవెన్ మీరు 2004-2009 లెక్కలు తీసుకున్నా కూడా కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మొత్తం స్థానాలు దాదాపు 12 స్థానాలు స్వీప్ చేయడం జరిగింది తప్ప గతంలో ఎప్పుడు జరగలే. 2014 కంటే ముందుగా మీరు చెప్పినటువంటి సినారియో ఉండింది. 14లో తెలుగుదేశానికి 13 స్థానాలు రావడం జరిగింది. తర్వాత 19లో జగన్మోహన్ రెడ్డికి మొత్తం 12 స్థానాలు రావడం జరిగింది. వాళ్ళకి 14లో 13 వస్తే వీరికి తర్వాత 12 వచ్చినాయి. ఈసారి అట్లా అంటే వన్ సైడ్ ఉండే పరిస్థితి ఉండదంటారా? అనంతపురం జిల్లా ఏంటంటే సహజంగానే అక్కడ కొంత కమ్మ సామాజిక వర్గము. కర్నూలులో ఆ పరిస్థితి ఎప్పుడు లేదు. కర్నూలులో ఎప్పుడు లేదు ఆ పరిస్థితి. ఈ ఖచ్చితంగా అనంతపురం జిల్లా తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఒకసారి సీట్ల పరంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నేనేమనుకుంటున్నానంటే కొంత 50-50 ఉండొచ్చేమో ఈసారి ఆ జిల్లా. ఎందుకంటే అక్కడ ఘటనలు చూసినాము. తర్వాత ఇదేమంటారు నీటిపారుదల విషయంలో కూడా కొంత అక్కడ అనుకున్నంత స్థాయిలో ఇంకా ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది కొన్ని విషయాలలో అనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి.
ఇంకోటి ఏంటంటే అక్కడ కొంతమంది ఎమ్మెల్యేల పైన కూడా చాలా భూ ఆరోపణలనండి, రియల్ ఎస్టేట్ ఆరోపణలనండి, ఇలాంటి ఆరోపణలు కూడా మనం చూసినాం కదా. సో ఇలాంటివి ఏమన్నా ఇంపాక్ట్ చూపించగలిగితే, ఇంకోటి ఏంటంటే అక్కడ మళ్ళీ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా టీడీపీలో చేర్చుకొని టికెట్లు ఇస్తున్నారు అనే వాతావరణం ఉంది. ఇంకోటి ఏంటంటే వైసీపీ కూడా అక్కడ ఉన్న ఎంపీ పైన ఆరోపణలు రావడం, అతనికి ఈసారి సీటు ఇవ్వకపోవడం, కొందరి ఎమ్మెల్యేలను స్థానచలనాలు చేయడం, అంటే ఎంపీ రంగయ్య గారిని తీసుకుపోయి కళ్యాణదుర్గమ ఏదో పెనుగొండ ఎక్కడో సీటు మార్చడం, ఉషశ్రీ గారికి పెనుగొండ, ఈయన కళ్యాణదుర్గం అనుకుంటా. సో ఇలా సీట్లు మారుస్తున్నారు. ఇంకోటి కాపు రామచంద్రారెడ్డి గారికి టికెట్ లేకపోవడం చూస్తే అంటే వైసీపీకి కూడా అక్కడ అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది అనుకోవచ్చు మనం, అంటే ఈసారి బలమైన అభ్యర్థులను పెట్టాలా, మనకు కూడా ఎంతో కొంత అక్కడ డిఫెన్స్ ఉంది కాబట్టి మనం చాలా గట్టి ఫైట్ ఇవ్వాలా అనేది వీళ్ళ సైడ్ నుంచి కనపడుతుంది. కాబట్టి సో అనంతపురం జిల్లా 7-7 వేసుకోవచ్చు. ఈ 4-5 స్థానాలు అనంతపురంలో చాలా ప్రాధాన్యతకు సంతరించుకున్నాయి. ఒకటి పరిటాల రవి గారి భార్య అయినటువంటి రాప్తాడు, అక్కడ ఎవరు గెలవచ్చు అంటారు? రాప్తాడులో నేనేమనుకుంటున్నాను అంటే ఇంకా తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి హెడ్జ్ ఉందనేది నా సమాచారం. ఇకపోతే పరిటాల రవి మొదటగా గెలిచినటువంటి నియోజకవర్గం ఏదంటే పెనుగొండ, రాజకీయ ప్రస్థానం అక్కడ అంటే గత 4 సంవత్సరాల కిందటి నుంచి తెలుగుదేశం కార్యక్రమాలను పెద్దగా తీసుకెళ్తున్నటువంటి సవిత గారికి ఎడ్జ్ ఉందని చెప్పేసి అంటే ఉండదు. మీ వీలు ఎలా అండి అక్కడ? అంటే నేనేమంటానంటే ఇంకో అప్పుడు వాళ్ళు ధర్మవరం సీట్ అడుగుతున్నారు అని చెప్పి కూడా వచ్చింది. ఇప్పుడు తన పరిటాల సునీత గారు కాదు, పెనుగొండ కాపు రామచంద్రారెడ్డి గారి కుమార్తె సవితమ్మ అని చెప్పేసి కురుబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరో వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఓకే అక్కడ సిట్టింగ్ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే మంత్రి శంకర్ నారాయణ తొలగించి స్థానానికి టికెట్ ఇవ్వలేదు. ఉషశ్రీ గారికి అక్కడ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉషశ్రీ గారిని చేయడం జరిగింది. తను స్థానికేతరులు అవ్వడం, తర్వాత నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు ఒక నెల కిందటి నుంచే వచ్చి గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంది అనేది. అదే ఏమంటానంటే అదే చెప్పాను కదా నేను ఇందాక, స్థానికేతరుడు అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు ఫైట్ ఎంతో కొంత వన్ సైడ్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మన ఊరోనికి ఇంపార్టెంట్ ఇద్దాం పారా, బయటోనికి ఏమి ఇవ్వాలా అనే ఒక చర్చ వచ్చిందనుకో ఆ ఎన్నికల సమయంలో, ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది దాని ఇంపాక్ట్. అందుకే అంటాను నేను అనంతపురం జిల్లాలో ఈ షీట్ షెఫ్లింగ్ కానీ షేర్ షెఫ్లింగ్ కానీ, ఇప్పుడు ఎవ్రీ టైము మన వ్యూహాలు సక్సెస్ అవుతాయి అనుకోవడం కూడా మూర్ఖత్వం. ఇప్పుడు ప్రతోడు యుద్ధంలో పాల్గొనేటోడు ఏమనుకుంటాడు, నేనే గెలుస్తాను అనుకుంటాడు కదా, నేనే గెలుస్తాననే అనుకుంటారు ఎవరైనా. కానీ ఒక్కొక్కసారి మిస్ఫైర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఈ హిందూపురం హ్యాట్రిక్ సాధ్యపడుతుంది అంటారా బాలకృష్ణ గారికి? ఖచ్చితంగా బాలకృష్ణ గారికి విజయ అవకాశాలు ఉంటాయి అనేది నా భావన. ఇక ఉరవకొండ తీసుకుంటే పయ్యవలకేశ్వర గారు, ఉరవకొండ అంటే ఖచ్చితంగా ఏంటంటే ఎట్లుంటుందంటే ఆయన ఓడిపోతే పవర్లోకి వచ్చారు, ఆయన గెలిస్తే పవర్లో ఉండరు అనేది నడిచింది అనేది చూసినాము. మరి చూద్దాము, ఆ నియోజకవర్గం కాసేపు ఓళ్ళలో పెట్టేద్దాం. ధర్మవరం నాకు చెప్పినటువంటి పెద్ద ఎత్తున భూ కబ్జాల ఆరోపణలు వచ్చినాయి. అలాగే ప్రజల్లో నిత్యం కూడా ఆయనకు ప్రజా ఆర్భాటం ఉంది, మీడియా ఆర్భాటం ఉంది తప్ప గ్రౌండ్లో లేదు అనేటువంటిది ఆయన మీద చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆయనకు అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ 2-3 వర్గాలు ఉన్నాయి. సూరి వర్గము, పరిటాల శ్రీరామ్ వర్గము, ఇట్లా ఈ వర్గాలు ఉన్నాయి. వాళ్ళల్లో ఎంతవరకు కోఆర్డినేషన్తో పనిచేసుకుంటారు అనేది చాలా కీలకం. సో వారే మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? అదే కొంత అడ్వాంటేజ్ ఉన్నట్టే కదా. ఇప్పుడు నీ బలం లేకపోయినా ప్రత్యర్థుల ఏమంటారు దాన్ని, ఐకమత్యం లేకపోవడం కూడా నీకు అడ్వాంటేజ్ అవుతుంది కదా. తాడిపత్రి తీసుకుంటే జేసీ దివాకర్ రెడ్డి గారి కొడుకు, తాడిపత్రిలో ఏమైనా ఈసారి మళ్ళీ జేసీ కుటుంబం రావచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బలమైన కుటుంబం, ఒక బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం. మోరోవర్ ఏంటంటే ఆయననే అన్నాడు, మేము ప్రచారం చేసుకుంటా కారులో వచ్చి కూర్చుంటే కావాలి జగన్, రావాలి జగన్ అని హమ్ చేసుకుంటామని. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూ ఆ స్థాయిలో ఉండింది. సో ఈరోజు ఏంటంటే అక్కడ వర్గాల వారీగా రాజకీయం జరుగుతుంది, ఇటు బలమైన వర్గం అటు బలమైన వర్గం. సో ఈరోజు వాళ్ళ అధికారానికి దూరం అయ్యి 5 ఏళ్ళ నుంచి ప్రజల్లో దగ్గరగా ఉంటారు. తాడిపత్రి ఒక్క చోట కాదు, రాయలసీమ 52 నియోజకవర్గాలు వర్గాలు ఉంటాయి కదా, దాదాపుగా 40 పైచిలకి నియోజకవర్గాల్లో వర్గాలు ఉంటాయి. కాబట్టి తాడిపత్రి కొంత టీడీపీకే అవకాశాలు ఉండొచ్చు అనుకుంటాను. కడప తీసుకుంటే 10 స్థానాల్లో ఈసారి మళ్ళీ క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉందా? 1, 2, 3 తెలుగుదేశంకి ఏమైనా అవకాశం ఉందంటారు? నేనేమనుకుంటున్నా అంటే ఒక 2 స్థానాలు ఏమన్నా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. అంటే బేస్డ్ ఆన్ టికెట్లు డిక్లరేషన్. ఇంకా టికెట్లు డిక్లేర్ కాలే. మనం టికెట్లు డిక్లేర్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి చర్చ కూర్చుందాము. అంటే అభ్యర్థుల బలాబలాలు, వాళ్ళ వ్యక్తిగత చెరిస్మాటిక్, వాళ్ళ వ్యక్తిగత హిస్టరీని బట్టి మనం అసెస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వ్యక్తులను అజంప్షన్ చేసుకొని చేయడం కరెక్ట్ కాదు.
ఏమంటే మొదటి నుంచి కూడా కడప జిల్లా వైఎస్ఆర్ కుటుంబానికి అండదండలు ఉండడం వల్ల వాళ్ళకి గెలవడం చూస్తున్నాం, ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ. ఈరోజు ఏంటంటే కొంత జమ్మలమడుగులో కొంత వ్యతిరేకత బాగా వినపడుతుంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పైన. సో టీడీపీ అభ్యర్థి అయిన భూపేష్ పైన కొంత అనుకూలమైన వాతావరణం కనపడుతుంది మనకు బాగా. కాబట్టి ఏంటంటే ఒక జమ్మలమడుగు కొంత ఛాన్సెస్ ఉండొచ్చు అనేది ఇప్పుడు మనకున్న సమాచారం. ఇంకొక నియోజకవర్గం తీసుకుంటే ఏంటంటే ప్రొద్దుటూరులో ఒకవేళ వరదరాజుల రెడ్డి అభ్యర్థిగా ఉంటే కొంత టఫ్ ఫైట్ ఉండొచ్చు అనేది. అంటే ప్రవీణ్ రెడ్డి ఉంటే మళ్ళీ వన్ సైడ్ ఉంటుంది వారు. వరదరాజుల రెడ్డి గారు ఉంటే కొంత సీనియారిటీ ఉండడం, అది కాక ఎమ్మెల్యే పైన కూడా కొన్ని ఆరోపణలు చూసినాం. అంటే ఒక టీడీపీ కార్యకర్త ఏదో హత్య జరగడము, వీళ్ళపైన కొంత ఇసుక ఆరోపణలు, వీళ్ళపైన ఆరోపణలు, ఇవన్నీ చూసినాం కదా. సో ఇలాంటి అంశాలు ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి అనుకుంటే మనం ఖచ్చితంగా వరదరాజుల రెడ్డి గారిన కంటెండర్ అయితే ఎంతో కొంత ప్రొద్దుటూరులో కూడా టఫ్ ఫైట్ ఉండొచ్చు. ఈ రెండు కనపడుతున్నాయి.